గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం అంటే వచ్చే సంవత్సరంలోని మొదటి 3 మాసాలలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి గోచారం ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో బాగా యోగిస్తుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి ఏ ఏ రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలను పాటించాలి అని ఈ 3 నెలల ఫలితాలు కూడా 8 నిమిషాల్లోనే వివరించడానికి ప్రయత్నిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా ఈ కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయంటే, పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని ఏ పాదంలో జన్మించినా సరే ఈ కర్కాటక రాశికి చెందుతారండి. వీరందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. ముందుగా 2024 సంవత్సరం జనవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, గోచారం కనుక చూసుకున్నట్లయితే కుజ శుక్రులు మీకు యోగిస్తున్నారు. ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మొదటి 2 వారాలలో మాత్రం అంటే జనవరి మాసంలోని 1, 2 వారాలలో విశేష శుభ ఫలితాలు ఉంటాయి. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేదా చదువుకుంటున్నా, వివాహ ప్రయత్నాలు చేస్తున్నా సరే 1, 2 వారాలలో మాత్రం మంచి శుభ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయండి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్త్రీ సౌఖ్యం కనపడుతుంది, శత్రువులను కూడా జయిస్తారు. ఒకవేళ ఈ కర్కాటక రాశి వారు గతం నుండి కోర్టు సమస్యలతో కానీ శత్రుపీడతో బాధపడుతున్నట్లయితే జనవరి మాసంలోని మొదటి 2 వారాలలో వారిపై మీరు పై చేయిని సాధించగలుగుతారు. కోర్టు సమస్యలైనా ఏ సమస్యలైనప్పటికీ కూడా శత్రువుల మీద జయించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే గతం నుండి వైవాహిక జీవితంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు కనుక ఉన్నట్లయితే, అంటే భార్యాభర్తలు ఇద్దరికి పడనట్లయితే జనవరి మాసంలో మీకు అనుకూలతలు అయితే సూచిస్తున్నాయండి. అయితే 3వ వారంలో మాత్రం ఇరుగు పొరుగు వారితో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుండి కొంత మొత్తంలో మీకు ధనం లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ జనవరి మాసం మాత్రం కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులకైతే ఆశాజనకంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశీ సంబంధ ఆదాయం వస్తుంది. విదేశీ ప్రయాణాలకు కూడా ఈ జనవరి మాసం అనేది కర్కాటక రాశిలో జన్మించిన వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగ నిమిత్తం అవ్వచ్చు, వ్యాపార నిమిత్తం అవ్వచ్చు, లేకపోతే చదువుకోవటానికి కావచ్చు, ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే జనవరి మాసం మీకు అనుకూలంగానే ఉంటుందండి. వ్యక్తిగత జీవితంలో మాత్రం 3వ వారం నుండి కొద్దిపాటి సమస్యలు వచ్చే అవకాశాలు, ఇరుగు పొరుగు వారితో ముఖ్యంగా వీరితో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క ప్రవర్తన అనేది మీకు నచ్చకపోవచ్చు, వారి నుండి మీకు దిష్టి తగులుతున్నట్లుగా అనిపిస్తుంది. ధనాదాయం మాత్రం బాగుంటుందండి. ఆశించిన మేరకు స్థానచలనం అయితే కనబడుతుంది. నూతన బాధ్యతలు కానీ లేదా కొత్త పదవులను పొందేందుకు కూడా సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ జనవరి మాసం అనేది కర్కాటక రాశిలో జన్మించి పాలిటిక్స్లో ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుందండి. ప్రజల యొక్క మద్దతు మీకు లభిస్తుంది, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా జనవరి మాసంలోని 1, 2 వారాలు బాగుంటాయి. మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటాయి. 3, 4 వారాల కంటే కూడా మొదటి 2 వారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
ఉంటాయి. మొదటి 2 వారాలలో కనుక మీరు పరీక్షలకు హాజరవుతున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు మాత్రం జనవరి 11వ తారీఖు, 13వ తారీఖు, 27, 29 ఈ తేదీలు మాత్రం మీకు అనుకూలించట్లేదండి. కాబట్టి ఈ 4 రోజుల సమయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 4 తేదీల్లో మీరు పరీక్షలు రాయటానికి వెళ్తున్నా, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నా, లేదా కొత్త ఒప్పందాలపైన సంతకాలు పెట్టే విషయంలోనైనా సరే జనవరి 11వ తారీఖు, 13వ తారీఖు, 27, 29 ఈ 4 తేదీలు మాత్రం మీకు అనుకూలించట్లేదండి. కాబట్టి కర్కాటక రాశి వారి 4 తేదీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అయితే మీకు అనుకూలించే తేదీలు ఏవంటే 5వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు ఈ 3 తేదీలు మీకు బాగా అనుకూలిస్తున్నాయి. నూతన ప్రయత్నాలకైనా, ఏదైనా విషయంలో నిర్ణయాన్ని తీసుకోవటానికైనా సరే ఈ 3 తేదీలు మీకు బాగా యోగిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 2024 సంవత్సరంలోని మొదటి మాసమైన జనవరి మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసం మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మాత్రం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది వ్యాపార విషయంలో అవ్వవచ్చు, ఆర్థిక విషయంలో అవ్వవచ్చు, లేకపోతే ప్రేమ విషయంలోనైనా అవ్వవచ్చు అండి. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మాత్రం కర్కాటక రాశిలో జన్మించిన వారు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఈ మాసంలో ఎవరితోనైనా ప్రేమలో పడినట్లయితే వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవటం మంచిది. ధనాదాయం అయితే బాగుంటుంది. మీరు చేసే నూతన ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఉద్యోగస్తులకైతే ఫిబ్రవరి మాసంలోని 2వ వారం నుండి ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. అంటే మీ ఆఫీస్లో మీరు ఎలా అయితే వాతావరణం ఉండాలి అనుకుంటున్నారో, ఎలాంటి ఎన్విరాన్మెంట్ని అయితే కావాలి అనుకుంటున్నారో అలా ఉంటుంది. మీ సహ ఉద్యోగులు కూడా మీకు సహకరిస్తారు. నూతన గృహ పనులు ప్రారంభిద్దాము అనుకున్నా, లేదా అద్దె ఇంటికి కానీ కొత్తగా నిర్మించిన గృహానికి మారదామనుకున్నా సరే స్థానచలన సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి అన్ని విధాలా యోగిస్తుందండి. కానీ మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎన్ని మంచి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఇతరుల చేతుల్లో మోసపోవటం అనేది మీకు చాలా బాధను కలిగిస్తుంది. దాని గురించి ఆలోచించేలాగా చేస్తుంది. ముఖ్యంగా చివరి వారం ప్రారంభం నుండి భోగభాగ్యాలను అనుభవించగలుగుతారు. వంశ గౌరవం కూడా పెరుగుతుంది. ఫిబ్రవరి మాసంలోని 2వ వారం తర్వాత నుండి బంధువర్గంతో కలయికలు ఉండబోతున్నాయి. వారి ఇంట్లో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. బంధువర్గంలో ఉన్న మనుషులతో కలుస్తారు. అయితే ప్రేమ విషయంలో మాత్రం ఈ ఫిబ్రవరి మాసంలో పెద్దగా యోగించట్లేదండి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి చేతిలో నేను మోసపోతున్నానా అనే అనుమానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆర్థిక విషయంలోనూ, కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేసే విషయంలోనూ, వ్యాపారాన్ని మొదలుపెట్టే విషయంలోనూ, ఏదైనా అగ్రిమెంట్ మీద సంతకాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మీ సొంత మనుషులైనా, మీ స్నేహితులైనా, మీ బంధువర్గంలో ఉన్న మనుషులైనా సరే ప్రతి ఒక్కరిని కూడా ఈ మాసంలో అనుమానించటమే మంచిది. ఎందుకంటే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇన్నిసార్లు నేను నొక్కి వక్కానించి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక 2024 సంవత్సరం మార్చ్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ 2024 సంవత్సరంలోని మార్చ్ మాసంలో ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఒక నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం ఈ మాసం పూర్తయ్యేలోపు సంతానానికి సంబంధించి కొన్ని శుభవార్తలను అయితే వినగలుగుతారు. సంతాన ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే, అంటే పుష్యమి నక్షత్రంలో జన్మించి రీసెంట్గా మీకు వివాహం అయ్యి సంతాన ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే మార్చ్ మాసంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. ఒకవేళ మీకు వివాహం అయ్యి సంతానం కనుక ఉన్నట్లయితే మీ సంతాన విషయంలో కొన్ని శుభవార్తలను వింటారు. ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకి కూడా ఈ మార్చ్ మాసం 2వ వారం లోపు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తున్న వారికి కూడా విజయాలను పొందే అవకాశాలు ఉన్నాయి, లేదా ఈ మార్చ్ మాసంలో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమభారం కాస్త అధికంగా ఉంటుంది. ఈ మార్చ్ మాసంలో ప్రైవేటు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికే అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషాలు, ఆనందకరమైన సంఘటనలు ఉండబోతున్నాయి. కార్యసిద్ధి కనబడుతుంది. ఈ మార్చ్ మాసంలో మిగిలిన 2 నక్షత్రాల కంటే కూడా పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువగా యోగిస్తుంది ఈ మాసంలో. అయితే విద్యార్థులకు మాత్రం అంతంత మాత్రంగా ఉంటుందండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి మార్చ్ మాసం అనేది సామాన్య కాలంగా చెప్పవచ్చు. పెద్దగా యోగించట్లేదు, కానీ నష్టం జరిగే అవకాశాలు కూడా లేవు. ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. అయితే మీకు ఎంత అనుకూలించినప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, లేదా ఇతర వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడానికి మాత్రం అస్సలు యోగించట్లేదండి. 10% కూడా యోగించట్లేదు. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన వారు మార్చ్ మాసంలో మాత్రం ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. 100 రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడైనా సరే 100 సార్లు ఆలోచించటం మంచిది. ఎందుకంటే పెట్టుబడి పెట్టి మీ చేతులారా మీరే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్చ్ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తున్నాయి, కానీ విదేశీ ప్రయాణాలు మాత్రం అనుకూలించట్లేదు. ఒకవేళ మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే ఫిబ్రవరి, జనవరి మాసంలో అటువంటి ప్రయత్నాలు చేసుకోండి, కానీ మార్చ్ మాసంలో మీకు పెద్దగా అనుకూలించట్లేదు. మార్చ్ మాసంలో ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేస్తారో వారికి చాలా ఎక్కువగా ఆటంకాలు అయితే సూచిస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం జనవరి మాసంలో మీకు అనుకూలంగానే ఉంటుంది. ఫిబ్రవరి, మార్చ్ మాసాలలో మధ్యస్థంగా ఉంటుంది. ఇవి 2024 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాస ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కర్కాటక రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ఈ 2024 సంవత్సరంలో, అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి, 2024 సంవత్సరంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అని చాలా క్లియర్గా వివరిస్తూ 3 నక్షత్రాలకి కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. దానితో పాటు కర్కాటక రాశిలో జన్మించిన వారికి వచ్చే సంవత్సరం ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానాలు ఎంత ఉన్నాయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అని చాలా క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ని ఈ వీడియో ఎండ్లో పెడతాను, కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.